సిటీగా వైజాగ్. ఇది ఒక పెద్ద విజయం అని నేను చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్ పక్కన ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే ఒకప్పుడు హైదరాబాద్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినట్టు ఏరోడ్రోమ్. సో గ్లోబల్ సిటీ, గ్లోబల్ కనెక్టివిటీ అనేది వైజాగ్ సిటీకి భోగాపురంతోనే అది స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే ఇక్కడ ఇంకొక ఐరన్ నక్కపల్లి దగ్గర, అనకాపల్లి దగ్గర ఒకటోటి రెన్యూవబుల్ ఎనర్జీలు తీసుకురావడం, పోర్ట్ని డెవలప్ చేయడం, వైజాగ్కి విస్తృతమైన పెట్టుబడులు, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్స్ రావడం, ఎన్నో డజన్ల కొద్ది ఐటీ కంపెనీలు వైజాగ్ రావడం. ఇప్పుడు వైజాగ్ అనేది ఒకప్పుడు హైదరాబాద్ లాగా ఒక గ్లోబల్ సిటీకి పునాది అనేది 2 సంవత్సరాలు. ఏది అమరావతి అంటారు, అమరావతి మీద ఫోకస్ అనుకున్నాం, కానీ వైజాగ్ చూడండి ఇప్పుడు సౌత్ కోస్టల్ రైల్వే కూడా ఒకటి వచ్చేసింది. సో వైజాగ్ తిరుగులేని అభివృద్ధి, ఇప్పుడెప్పుడో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ వరల్డ్లోనే అదొకటి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అభివృద్ధి. సో వైజాగ్ని గ్లోబల్ సిటీగా మార్చేశారు అమరావతి. ఇది చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా జరిగిందండి, అంత ఈజీగా కాదు. వైజాగ్ యాజ్ ఎ గ్లోబల్ సిటీ, ఇది బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ ది మన కూటమి అలయన్స్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు.